Hello, welcome back to me. Tip of the day 1/20 series. ఇవాళ టిప్ అయితే వచ్చేసి ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఇవాళ టిప్ ఏంటి ఇవాళ నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే ఫోటో ఇన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా ఓకే చూద్దామా. చలో సోది లేకుండా సుత్తి లేకుండా ఇవాళ అయితే వచ్చేసిన వీడియోతోని. సో ఇట్లయితే ఫోన్ అయితే తీసేసుకున్నాం. నా ఫోన్కి అయితే లాక్ ఉందన్నమాట. లాక్ ఓపెన్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఏం చేద్దామంటే మనకి గూగుల్ అని ఉంటుంది. ఆ గూగుల్లో మనకి డ్రైవ్ కూడా ఉంటుందన్నమాట. సో డ్రైవ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. అక్కడ ప్లస్ అని న్యూ అని ఉంటుంది, అది కూడా క్లిక్ చేయాలి అక్కడ. అండ్ అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోల్డ్ అప్లో స్కాన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మనమైతే స్కాన్ క్లిక్ చేసుకుందాం. స్కాన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి వైల్ యూజింగ్ ద యాప్ అని కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో మనకి వైల్ యూజింగ్ ద యాపే కావాలి కాబట్టి మనం వైల్ యూజింగ్ ద యాప్ క్లిక్ చేస్తాం అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకి కెమెరా అయితే ఓపెన్ అయింది. ఈ కెమెరా ఓపెన్ తర్వాత ఏదైనా ఒక ఫార్మాట్ పేజ్ పెట్టుకొనేసి ఇట్లా పెట్టుకొని మనం పెట్టుకుంటే అదే మెజర్మెంట్స్ తీసేసుకొని అదే ఫోటో తీసేసుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ అది తీసుకోకపోయినా మనం కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్ వస్తే. సో ఇట్లయితే మనకి పిక్చర్ అయితే వచ్చేసింది స్కాన్ కాపీ. సో ఇక్కడ క్రాప్ అండ్ రొటేట్, ఫిల్టర్, క్లీన్ అండ్ రీటేక్. ఒకవేళ రాకపోతే మళ్ళీ రీటేక్ కూడా తీసుకోవచ్చు. అండ్ నేను క్రాప్ అయితే పెడుతున్నా. ఏమన్నా ఎక్స్ట్రాస్ ఇంకేమైనా ఉంటే కనుక మనం ఆటోమేటిక్ క్రాప్ పెట్టేసుకున్నామంటే సో మొత్తం క్రాప్ అయిపోతుంది. సో క్రాప్ అవసరం లేదంటే క్రాప్ అవసరం లేదు, రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే నేనైతే పెట్టేసుకున్నా కదా. అండ్ ఇప్పుడు నేనైతే మళ్ళీ ఇంకోసారి రీటేక్ చేసి చూపిస్తాను మీకైతే. ఒకవేళ ఫోటో సరిగా రాకపోతే స్కాన్ కాపీ. సో మళ్ళీ మనం స్కాన్ కాపీ చేద్దాం. ఇట్లానే మళ్ళీ ఒకసారి చేసేద్దాం. సో ఇట్లా కాపీ తీసేసుకున్న తర్వాత స్కాన్ కాపీ అట్లా స్కాన్ అయిపోయింది. సో స్కాన్ కాపీ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే డన్ అనే ఆప్షన్ ఉంది పైన. సో ఈ డన్ అని నొక్కితే మనకి కాపీ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇంకొన్ని డీటెయిల్స్ వస్తాయి. సేవ్ టు డ్రైవ్, స్కాన్ కాపీ అంటే దానికి మనం రీనేమ్ చేసుకోవాలనుకుంటే రీనేమ్ చేసుకోవచ్చు ఫైల్ నేమ్. ఎందుకంటే మనకి ఈజీగా దొరుకుతుంది కదా మనం రీనేమ్ చేసుకుంటే. సో అందుకని నేను రీనేమ్ చేస్తున్న డ్రాయింగ్ పీడిఎఫ్. సో పీడిఎఫ్లో కావాలా జేపీఈజీగా ఫార్మాట్లో కావాలనేది మనం సెలెక్ట్ చేసుకొని నాకైతే పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలి కాబట్టి నేను అట్లనే ఉంచేసుకున్నా మై డ్రైవ్. సో ఒకవేళ మై డ్రైవ్లో మీకు ఎందులో ఆప్షన్స్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఇఫ్ ఎట్ ఆల్ లేదంటే లేదు. సో నాకైతే అవసరం లేదు కాబట్టి నేనైతే మై డ్రైవ్లోనే పెట్టుకుంటున్నా. ఇట్లా సేవ్ అయితే చేసేసిన. నాకు ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, యువర్ వన్ ఫైల్ ఈజ్ అప్డేటెడ్ అని అయితే వచ్చింది. సో నెక్స్ట్ అయితే నాకు ఇట్లా నేనైతే పెట్టేసుకున్నాను అనమాట. సో నేను ఒకసారి చెక్ అయితే చేసుకుంటా. మళ్ళీ ఒకసారి డ్రైవ్ ఓపెన్ చేస్తున్నా మీకోసం అని చెప్పేసి. సో ఇట్లయితే నేనైతే చెక్ చేస్తున్నా యువర్ వన్ ఫైల్ బీయింగ్ అప్డేటెడ్ ఇన్ మై డ్రైవ్ ఫైల్ అని అయితే వచ్చేసింది. సో నేను మై డ్రైవ్లో సేవ్ చేస్తాను కాబట్టి మై డ్రైవ్లో నేను చెక్ చేస్తాను. సో దానికి నేను డ్రాయింగ్ పీడిఎఫ్ అని పెట్టా. సో డ్రాయింగ్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే వచ్చేసింది. సో దిస్ ఇస్ మై పీడిఎఫ్ ఫైల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.